హలో గాయ్స్, దిస్ ఇస్ రేణుక ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ రేణుక వెనల. సో ఈరోజు మన ఇంట్లో అయితే బోనాలు సెలబ్రేషన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసాను. సో మీరు చూడొచ్చు, పువ్వు వచ్చింది కొబ్బరికాయలో. ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ ఫర్ మీ. ప్రతి ఆషాఢ మాసంలో వచ్చే ఈ బోనాల పండుగ నాకు చాలా ఇష్టం అండి. సో అందుకని బోనంలోకి అయితే నేను ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ పరమాన్నం, ఇంకో సైడ్ తీయ బజ్జీలు అనమాట, బెల్లంతో చేస్తారు. సో అమ్మవారికి చాలా ఇష్టం. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టాను. సో ఫస్ట్ నేను అయితే రెడీ అయిపోయాను. సో ఇప్పుడు ఏంటంటే మనం బోనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో మీరు చూస్తూ ఉండండి. దాంతోపాటు అసలు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు, అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు మొదలైంది, ఒకసారి ఆ చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. 200 సంవత్సరాల కింద 1813 సంవత్సరంలో ఒక గ్రామంలో ఎలాంటి చికిత్స సౌకర్యాలు లేవు. అలాంటి టైంలో ఆ గ్రామంలోకి ప్లెగ్యూ అనే ఒక వ్యాధి వ్యాపించింది. సో ఆ వ్యాధి అనేది ఎంత ప్రమాదకరమైంది అంటే మాటల్లో చెప్పలేము. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ గ్రామం అంతా అల్లకల్లోలం అయి దుఃఖంలో మునిగిపోయింది. సో అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన కొంతమంది సైనికులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనే గ్రామంలో అక్కడ నివాసం ఉండి వాళ్ళు అక్కడ తన డ్యూటీ చేస్తున్నారు. సో ఈ సమాచారం తెలిసి వాళ్ళ సొంత గ్రామం అలా అల్లకల్లోరంగా మారడం వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో అక్కడే ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి కాళ్ళపై పడి, తల్లి మా గ్రామాన్ని కాపాడు, ఆ భయంకరమైన వ్యాధిని తరిమి కొట్టి మరలా ముందులా మా గ్రామాన్ని మార్చు తల్లి, ఇలా చేస్తే మీకు గుడి కట్టి బోనం చేస్తాము అని అమ్మవారికి వేడుకున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా మారారు. గ్రామం అంతా సంతోషంతో నిండిపోయింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే ఆ ఉజ్జయిని నుండి అమ్మవారి చెక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ గ్రామంలో గుడి కట్టి ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఆ పద్ధతిని ప్రతి ఒక్కరూ ఆచరించారు. అదే ఇప్పుడు మన బోనాల పండుగగా మారి మన అందరం జరుపుకుంటున్నాము. సో ఇదండి చరిత్ర. సో ఇలా మన బోనాల పండుగ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ నా బోనం కూడా కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతుంది. సో వేపాకులు పెట్టేసి మనమైతే బోనం సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. నేనైతే 2 బోనాలు ప్రిపేర్ చేస్తానండి. ఒక బోనం వచ్చేసి ఇంట్లో ఉన్న అమ్మవారికి సమర్పిస్తాను. ఇంకోటి గుడికి వెళ్ళేసి అక్కడ ఎల్లమ్మకి సమర్పిస్తానన్నమాట. 2 బోనాలు ఎల్లమ్మ తల్లికే నేను చేస్తాను. సో ఈ ప్రతి ఆషాఢ మాసంలో అయితే ఈ పండగ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఫస్ట్ ఏంటంటే నేను బెల్లం అన్న లైక్ పరమాన్నం అంటారు కదా, సో పరమాన్నంతోనే నేను బోనం అయితే అమ్మవారికి సమర్పిస్తాను. సో కింద వచ్చేసి బోనంలో పరమాన్నం, పెరుగు, ఇంకా తియ్యవి ఏవైతే ఉంటాయి కదా బజ్జీలు, బెల్లంతో ప్రిపేర్ చేస్తారు. సో అవి పెట్టేస్తాను. నెక్స్ట్ పైన వచ్చేసి చింతపండులో కొంచెం ఆనియన్స్ కట్ చేసి ఆ చింతపండు చారు అమ్మవారికి చలవన్నమాట. సో అది ప్రిపేర్ చేస్తాను. సో ఆ బోనం ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మవారి ముందు పెట్టేసి దీపం పెట్టిన తర్వాత గుమ్మడికాయ అయితే మా నాన్న కొడుతున్నారు గుమ్మం దగ్గర. సో గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ ఈ 3 అనేవి కంపల్సరీ అయితే పెడతాము. గుమ్మడికాయ కొట్టిన తర్వాత కుంకుమ, పసుపు ఇమీడియట్గా ఫిల్ చేయాలి. నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నిమ్మకాయ, అందులో కూడా కుంకుమ, పసుపు యాడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం బోనం దగ్గర కొబ్బరికాయ ఇంకా అన్నీ సమర్పించిన తర్వాత బోనం తీసుకొని అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోతాము. సో డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ మా మమ్మీ అయితే ఈ వీడియోలో ఇన్వాల్వ్ అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ కంప్లీట్ పూజ నేనే చేస్తున్నాను. సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత కళ్ళు సాకు అయితే పెడుతున్నాను అమ్మవారికి. సో చాలామంది చాలా వెరైటీస్గా చేస్తారండి. కొంతమంది పసుపు అన్నం పెడతారు బోనాలలో, కొంతమంది ఆల్ టైప్ ఆఫ్ ఆకుకూరలు వండేసి పెడతారు. సో ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా. నేనేంటి అంటే అమ్మవారికి పరమాన్నం అంటే ఇష్టం కాబట్టి నేను 2 బోనాలలో అయితే పరమాన్నంతోనే అమ్మవారికి సమర్పిస్తాను. సో ఇక్కడ మా స్నోఫీ కూడా కళ్ళు సాక పెట్టడానికి వచ్చింది. సో మీరు చూడొచ్చు ఎంత భక్తిగా మొక్కుతుంది అనేసి. వీఆర్ బ్లెస్డ్ గాయస్, వీఆర్ బ్లెస్డ్ వెరీ మచ్. ఇక్కడ మనకి విష్ణుయాక్స్ కూడా వచ్చాడనమాట.
సో విష్ణులక్స్ కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాడు. సో వీరి విష్ణులక్స్ అని ఎందుకు పెట్టాము అంటే మనకి టార్టాయిస్ అనేది విష్ణుదేవుడు వాళ్ళ వైఫ్ లక్ష్మీమాత కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు కలిసేలా నేను విష్ణులక్ష అని పెట్టాను. సో ఇక్కడ ఏంటి అంటే అమ్మవారికి దీప నైవేద్యాలతో అయితే నేనైతే బోనాలు ప్రిపేర్ చేశానండి. సో అమ్మవారికి ఏంటంటే ఇక్కడ ధూపం వేస్తున్నాము. అది అమ్మవారికి ఎంతో ఇష్టమైందనమాట. సో మీరు చూడొచ్చు అమ్మవారికి ధూపం వేసిన తర్వాత సో దండం పెట్టుకొని మనకి హారతి ఇచ్చేసి ఇంకా అమ్మవారికి పూజ కంప్లీట్ చేసుకొని మనం అయితే గుడికి వెళ్ళిపోదాము. సో మీరు చూస్తూ ఉండండి. సో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయండి. బోనం కింద పెట్టిన ఆ రైస్ అయితే ఏవైనా ఉన్నాయో బియ్యం ఏం చేయాలి, అండ్ నెక్స్ట్ బోనం ఫస్ట్ ఎలా ఎత్తాలి, అండ్ దీపం పెట్టేటప్పుడు అందులో ఏమేమి వేయాలని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ దీపం పెట్టేటప్పుడు ఏంటి అంటే అందులో కొన్ని బియ్యం లవంగాలు 5 లవంగాలు వేయాలండి రెండిట్లో, అంటే 10 ఈచ్ 5 లవంగాలు వేయాలి. కింద ఉన్న బియ్యం ఏవైతే ఉన్నాయో అది బోనం పండగ అయిన ఒక వారం తర్వాత దాంతో పరమాన్నం వండేసి ఒక 5 మందికి పంచవచ్చు, లేకపోతే భోజనాలు కూడా పెట్టవచ్చు అనమాట రైస్లో కలిపేసి. సో ఇక్కడైతే మనం ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో నేను మా నాన్న వెళ్తున్నాము ఇద్దరం టెంపుల్కి. సో ఫస్ట్ బోనం ఏంటి అంటే ఒక 5 స్టెప్స్ వేసేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో అమ్మవారికి సమర్పిస్తాను. సో ఇది నా సెకండ్ బోనం అనమాట. ఈ బోనం తీసుకొని నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో మా ఇంటి నియర్ బైయే ఉంటుంది టెంపుల్. సో అలా వెతుకొని వెళ్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి బోనం చేస్తున్నానండి, విచ్ ఫీల్ సో గుడ్ అనమాట. మాకు పాజిటివ్ వైబ్. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. సో అక్కడ 5 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. చూసారు కదా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో అసలు అక్కడ. సో ఆ బోనం ఎత్తుకొని తిరుగుతుంటే సాక్షాత్తు అమ్మవారే మన చేయి పట్టుకొని నడుస్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. దట్స్ వెరీ ఎమోషనల్ ఫీలింగ్ విచ్ ఐ లైక్ వెరీ మచ్. సో అలా అమ్మవారికి డప్పులతో దీప నైవేద్యాలతో సమర్పించడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక 5 రౌండ్స్ అయితే బోనం పట్టుకొని వేయాలి. అసలు బోనం ఎత్తుకున్నంతసేపు అమ్మవారి ధ్యానంలో ఉంటాం కాబట్టి తెలియదు, కానీ అసలు ఆ బోనం వెయిట్ అనేది తెలియదు అనమాట. సో ఇక్కడైతే 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత బోనం అయితే డాడీ కింద పెట్టేస్తున్నాడు. పెట్టిన తర్వాత సో నేనైతే అమ్మవారికి వేపాకులలో తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను తీసుకెళ్ళి ఆమెకి ఇష్టమైన పరమాన్నాన్ని నేనైతే వేపాకులలో పెట్టేసి అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తున్నాను. సో మనం బోనం ఎత్తుకునేటప్పుడు మన మనసులో ఉన్న కోరికలు మొక్కుకొని ఎత్తుకుంటే అది నెరవేరుతాయనేసి ఈ బోనాల పండుగ ప్రత్యేకత నమ్మకం అన్నమాట. సో ఇక్కడ బోనం సమర్పించేసిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలతో, హారతితో, అగరబత్తీలతో, కళ్ళు సాకతో నేనైతే పూజ ముగించాను. సో అమ్మవారికి పెట్టిన బోనమల్లంలో నుంచి 5 మెతుకులు మనం కూడా మన బోనంలో వేసుకొని అది తినచ్చు అనమాట. సో గాయస్ నేనైతే ఇలా అయితే ఇయర్ బోనం సెలబ్రేషన్ చేసుకున్నాను ఆషాఢ మాసంలో. సో మీరు కూడా అందరూ హ్యాపీగా బోనం సెలబ్రేషన్ చేసుకోండి. అందరికీ హ్యాపీ బోనాలు. ఇక్కడైతే నేను చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేను. సో అందరూ కలిసి ఒక్కసారి నాతో చెప్పండి, జై బోలో రేణుకా ఎల్లమ్మకి జై. హ్యాపీగా బోనం సమర్పించి ఇంటికి రీచ్ అయిపోయాం గాయస్. బోనాలు టు ఆల్, బాయ్.